అందరికీ నమస్కారం అండి. ధనత్రయోదశి నాడు 8 వస్తువులు ఇంటికి తెస్తే ఏడాదంతా మీకు లక్ష్మీ కటాక్షంతో కోట్ల డబ్బు వచ్చి పడుతుంది. ఆ 8 వస్తువులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. దీపావళి పండుగ సందడి మొదలైంది. ఇల్లు శుభ్రం చేసుకోవడం నుంచి ప్రత్యేక వంటకాలు తయారు చేసుకోవడం వరకు అనేక పనులు ముందే ప్రారంభమవుతాయి. 5 రోజులు దీపావళి వేడుకలో ధనత్రయోదశి మొదటి రోజు. అక్టోబర్ 18 శనివారం నాడు ధనత్రయోదశి ఏర్పడింది. అత్యంత శక్తివంతమైన పండుగల్లో ఈ ధనత్రయోదశి పండుగ ఒకటి. అయితే ఈ ధనత్రయోదశి రోజు అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని నియమాలను, వస్తువులను ఇంటికి తీసుకురావడం ద్వారా మీకున్నటువంటి సంవత్సరం పొడుగునా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది. మత విశ్వాసాలు, వాస్తుశాస్త్రం ప్రకారం ఈ వస్తువులు ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం, సానుకూల శక్తికి చిహ్నాలుగా మీకు చెబుతున్నారు. ధనత్రయోదశి రోజున తప్పకుండా కొనుగోలు చేయవలసినటువంటి 8 సౌభాగ్యమైన వస్తువుల గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ వస్తువుల వల్ల లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా బాగా లభిస్తుంది. దానివల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. 1. ఇత్తడి లేదా రాగి పాత్రలు. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం ఇత్తడి లేదా రాగి పాత్రలు, వీటిని ధనదేవుడికి చిహ్నంగా భావిస్తారు. వీటిని ఇంటికి తీసుకురావడం ఆరోగ్యం, శ్రేయస్సును పెంచుతుంది. అలాగే 2. చీపురు పేదరికాన్ని నిర్మూలించడానికి చిహ్నం. కొనుగోలు చేసిన చీపురును పూజ గదిలో దాచి ఉంచడం శుభప్రదం. దీనివల్ల కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక 3. గోమతి చక్రం లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువు. దీనిని సురక్షిత ప్రదేశంలో లేదా పూజ గదిలో ఉంచడం సంపదను పెంచుతుంది. ఇక 4. ధనియాలను పూజలో సమర్పించడం వల్ల ఆనందం, శ్రేయస్సు తెస్తుంది. వీటిని భద్రంగా ఉంచితే లక్ష్మీదేవి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. ఇక 5. వెండి వస్తువులు. వెండిని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఇది ధనం, శ్రేయస్సుకు సంకేతం. ఈ రోజున వెండి వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే కనుక లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక 6. లక్ష్మీ గణేశుని విగ్రహం. దీపావళి పూజకి ఇది తప్పనిసరిగా దీన్ని ఇంటికి తీసుకురావడం వల్ల ఆనందం, శాంతిని, సమృద్ధిని అందిస్తుంది. లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తెచ్చుకొని దీపావళి రోజున పూజ చేసుకుంటే చాలా చాలా శ్రేయస్కరం. 7. ఈ మట్టి ప్రమిదలు. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇంటికి సానుకూల శుభాన్ని తీసుకువస్తాయి. అంటే మీకు ప్రతికూల శక్తి వెళ్ళిపోవడం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇక 8. పాలు, పంచదార. వీటిని పూజలో నైవేద్యంగా సమర్పించడం వల్ల మీకున్నటువంటి ఆర్థికంగా ఆనందం, శ్రేయస్సునిస్తుంది. వీటిని లక్ష్మీదేవికి ప్రియమైన నైవేద్యాలుగా భావిస్తారు. సంవత్సరం పొడుగునా ఇంట శాంతి, సంతోషం ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి కొలువై ఉండాలని ఈ శుభప్రదమైన వస్తువులు తప్పకుండా కొనుగోలు చేయాలి. ఇది రాబోయే సంవత్సరంలో సంతోషకరమైనటువంటి, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అందిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారు. అలా చేయడం వల్ల మీకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తి స్థాయిలో లభిస్తుందట. అలాగే ఈ ధనత్రయోదశి రోజున సాయంకాలం అయ్యే సమయంలో 5 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. ఈ సమయంలో పూజించిన వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం, ఆ తల్లి కరుణా కటాక్షాలు తప్పకుండా అన్ని వేళ మీ కుటుంబానికి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.